అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ మీద అసైన్మెంట్స్ చూద్దాం. సో మన అసైన్మెంట్స్ అన్నీ కూడా సిస్టంలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం అసైన్మెంట్స్ 1 by 1 చూద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు రన్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. సో మీరు తొందరపడి రన్ చేయొద్దు. సో ఇది బేసికల్గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో అవి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకొని దాని అవుట్పుట్ మీరు రాసుకోండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటికీ అవుట్పుట్ రాసుకొని తర్వాత రన్ చేసి చూసుకోండి. అవుట్పుట్ కింద డిఫరెన్స్ వస్తే మీ కాన్సెప్ట్ అర్థం కానట్టు. అప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూడండి. కరెక్ట్ వస్తే వెల్ అండ్ గుడ్, యూ కెన్ గో హెడ్ విత్ ది ఫర్దర్ వీడియోస్. ఓకే, సో మీరేం చేస్తారంటే క్వశ్చన్ చదివిన తర్వాత వీడియో పాస్ చేసి ఇది బ్యాక్గ్రౌండ్లో ఎలా జరిగిద్దో అవుట్పుట్ ఇక్కడ రాసుకోండి. రాసుకున్న తర్వాత రన్ చేయండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇది మీరు చేయాల్సింది. సో మనకి ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మనకి 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క అవుట్పుట్ ఏందో మనం చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మైనస్ ఆపరేటర్ మీద. సో ఇక్కడ ఆపరెంట్స్ ఏమి ఇచ్చారు? సెట్స్ ఇచ్చారు. ఇది ఒక సెట్టు, ఇది ఒక సెట్టు. సో సెట్స్ మీద మైనస్ అనే ఆపరేటర్ వర్క్ అయిద్దా? వర్క్ అయింది. ఎలా వర్క్ అయింది? డిఫరెన్స్ లాగా వర్క్ అయింది. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ సెట్లో నుంచి ఈ సెట్ని డిఫరెన్స్ చేయాలి. సో ఎలా చేస్తాము? ఈ సెట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ రాస్తాం. సో మనకి 1 అనేది డిఫరెన్సు, మళ్ళీ 2 కూడా డిఫరెన్సు, 3 అనేది డిఫరెన్స్ కాదు ఎందుకంటే సెట్ 2లో కూడా ఉంది. 5 అనేది డిఫరెన్స్. సో ఇది అవుట్పుట్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెట్స్ ఇచ్చారు, ఆపరేటర్ ఏమి ఇచ్చారు? ప్లస్ ఇచ్చారు. సో ఈ ప్లస్ అనే ఆపరేటర్ సెట్స్ మీద వర్క్ అయిద్దో లేదో చూసుకోండి. సో ప్లస్ అనే ఆపరేటర్ సెట్స్ మీద వర్క్ అయిద్దా? మీకు చెప్పా కదా, వర్క్ అవ్వదు. సో మీకు యాక్చువల్గా టైప్ ఎర్రర్ వస్తుంది. అన్సపోర్టెడ్ ఆపరెండ్ టైప్స్ బిట్వీన్ సెట్స్ అని ఇలా వస్తుంది, రఫ్గా ఇలా వచ్చింది. సో మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇక్కడ రాయండి. ఎగ్జాక్ట్గా రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎర్రర్ మీకు చూసినప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనం రాసాం కదా, సేవ్ చేసుకొని ఇప్పుడు రన్ చేసుకోండి. F5 కొడితే రన్ అయ్యిద్ది. సో అవుట్పుట్ కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ నేను చేసింది కరెక్ట్, వెల్ అండ్ గుడ్. సెకండ్ చూసుకోండి, టైప్ ఎర్రరే వచ్చింది. అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ ప్లస్ సెట్ అండ్ సెట్. సో దీని మీనింగ్ ఏంది? సెట్లో మనకి ప్లస్ అనే ఆపరేటరు వర్క్ అవ్వదు అని చెప్తుంది. సో ఇది మనకి ఫస్ట్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్ వచ్చేసి వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ప్లస్ అనే ఆపరేటరు ఇచ్చారు. ఆపరెంట్స్ ఏంటి? స్ట్రింగ్స్. సో ప్లస్ అనే ఆపరేటర్ స్ట్రింగ్స్ మీద వర్క్ అయిద్దా? వర్క్ అయిద్ది. ఎలా వర్క్ అయిద్ది? ఎడిషన్ జరిగిద్దా? జరగదు. కన్కాటినేషన్ జరిగిద్ది. 2 స్ట్రింగ్స్ని కలిపిద్ది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ 2 స్ట్రింగ్స్ని కలిపితే ఎలా వస్తుంది? హాయ్. నేను ఇక్కడ స్పేస్ కోడ్ ఇచ్చా, మీరు చూస్తే ఇక్కడ స్పేస్ కోడ్ ఇచ్చా, ఎందుకంటే నాకు హాయ్కి అనిల్కి మధ్య స్పేస్ కావాలని నేను ఎక్స్ప్లిసిట్గా ఇచ్చాను. సో ఇది మనకి అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ప్లస్ అనే ఆపరేటరు ఆపరెంట్స్ వచ్చేసి మనం లిస్ట్ ఇచ్చాం. సో లిస్ట్ మీద ప్లస్ వర్క్ అయ్యిద్దా? వర్క్ అయ్యిద్ది. ఎలా వర్క్ అయ్యిద్ది? కన్కాటినేట్ చేసిద్ది. సో ఇక్కడ మీకు 2 లిస్ట్ని కన్కాట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది లిస్ట్లోనే ఇచ్చిద్ది. సో నెక్స్ట్ ఏంటిది? ఆపరేటర్ వచ్చేసి ప్లస్. ఈ ప్లస్ అనేది స్ట్రింగు లిస్ట్ మధ్య వర్క్ అయిద్దా? వర్క్ అవ్వదు. యూ విల్ గెట్ ఎ సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో మీకు చెప్పా కదా కాన్సెప్టు, మీరు ప్లస్ అనేది ఓన్లీ స్ట్రింగు రెండిటి మధ్య చేయొచ్చు, లిస్ట్ మధ్య చేయొచ్చు, టపుల్ మధ్య చేయొచ్చు. ఈ కాంబినేషన్లో చేయలేము. లిస్టు టపులు, లిస్టు స్ట్రింగు ఇవి వర్క్ అవ్వవు. సెట్ డిక్షనరీ మీద అసలు ప్లస్ అనే ఆపరేటరే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇది పాయింట్.
సో రాసుకున్నారా? రన్ చేసుకోండి. F5 కొట్టండి, చూడండి. సో ఫస్ట్ది నేను రాసింది కరెక్టే, సెకండ్ది కూడా నేను రాసింది కరెక్టే, థర్డ్ది కూడా కరెక్టే. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. టైప్ ఎర్రర్ కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. యూ కెనాట్ కన్కాటినేట్ టు స్ట్రింగ్ విత్ ఎ లిస్ట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు సే. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, కొత్తగా ఏం చెప్పట్లా. సో మీ కాన్సెప్ట్ అర్థమైందో లేదో తెలుసుకోవడం కోసం ఇలా చేయమంటున్నాను. సో ఇది సెకండ్ అసైన్మెంట్. థర్డ్ అసైన్మెంట్ వచ్చేసి వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఇది టపులు, మీరు గిన చూస్తే ఇది టపులు, ఇదేమో ఇంటీజరు, మనకి ఆపరేటర్ వచ్చేసి స్టార్ ఇచ్చారు. సో స్టార్ అనే ఆపరేటరు టపులు విత్ ఇంటీజర్ చేస్తే ఏమైంది? మల్టిప్లికేషన్ జరిగిద్దా, రిప్లికేషన్ జరిగిద్దా? రిప్లికేషన్ జరిగిద్ది, అంటే సేమ్ డేటాని రిపీట్ చేసిద్ది. సో ఇప్పుడు మనకి సేమ్ డేటాని ఎన్నిసార్లు రిపీట్ చేసిద్ది? మనం ఇంటీజర్ వాల్యూ ఏది ఇస్తే అన్ని టైమ్స్ ఈ టపుల్లో ఉన్న డేటాని రిపీట్ చేసిద్ది. సో మీకు ఎందుకో కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దీని యూజ్ కూడా. సో ఎప్పుడైనా సరే మీకు సేమ్ డేటాని 20 టైమ్స్ 30 టైమ్స్ రాసుకోవాలంటే జస్ట్ మీరు రిప్లికేషన్ ఆపరేటర్ వాడుకొని చేసుకోవచ్చు. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 3 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది మనకి అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం ఇచ్చాను? ఇది మనకి యాక్చువల్గా ఫ్లోర్ డివిజన్. మనకి పైథాన్లో ట్రూ డివిజన్, ఫ్లోర్ డివిజన్ రెండు ఉంటాయి. సో మనకి ఫ్లోర్ డివిజన్ ఏం చేసిద్ది? అవుట్పుట్ మనకి ఇంటీజర్గా ఇచ్చింది, అంటే డెసిమల్ పాయింట్ పెట్టి డివిజన్ చేయదు. సో ఎలా వర్క్ అయ్యిద్ది ఇది? నేనేమి ఇచ్చాను? 8 //3 ఇచ్చాను. సో 3ని 8తో డివైడ్ చేస్తే 3 2s are 6, ఇప్పుడు 2 వచ్చింది. సో ఇది మళ్ళీ డెసిమల్ పాయింట్ పెట్టుకొని మళ్ళీ డివిజన్ చేయదు, ఇక్కడతో ఆపేసిద్ది. సో మనకు వచ్చిన కోఎఫిషియంట్ వచ్చేసి 2. సో మనకి ఇంటీజరే రిటర్న్ చేసిద్ది. సో మనకి అవుట్పుట్ వచ్చేసి 2 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఇదొక ఆపరెండు, ఇదొక ఆపరెండు. ఆపరేటర్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్. ఇదేం చేసిద్ది? డివిజన్ చేసి రిమైండర్ని రిటర్న్ చేసిద్ది. సో నాకేం జరిగిద్ది? 6 ఇచ్చాను, 21 ఇచ్చా, 6 3s are 18. సో నాకు 3 రిమైండర్ వచ్చింది, ఎందుకంటే నేను పాయింట్ పెట్టండి మళ్ళీ నేను డివిజన్ చేయలేను. సో ఇక్కడతో ఆపేసింది. సో మనకి రిమైండర్ వచ్చేసి 3 అనేది అవుట్పుట్గా వచ్చింది. సో ఇది సింపులే. సో మీరు రాసుకొని ఇప్పుడు F5 కొట్టి రన్ చేసుకోండి. సో చూడండి, సేమ్ డేటాని ఫస్ట్ క్వశ్చన్కి 4 టైమ్స్ రిప్లికేట్ చేసింది, తర్వాత అవుట్పుట్ 2 3. సో ఇది మనకి థర్డ్ అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అసైన్మెంట్, వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఏం కవర్ చేస్తున్నాను? అసైన్మెంట్ ఆపరేటరు, దాంతోపాటు రిలేషనల్, లాజికల్ అండ్ ఆపరేటరు, ఈ 3 కాంబినేషన్లో కవర్ చేస్తున్నా. మీరు కనుక ప్రతి అసైన్మెంట్ చూస్తే నేను ఒక ఆర్డర్లో కవర్ చేసుకుంటూ వస్తున్నా, ఏదో ర్యాండమ్గా ఇవ్వట్లా మీకు. సో ఫస్ట్ వచ్చేసి A = 7 అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ వాడి వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరిగింది? 7 అనే వాల్యూ ఏలోకి అసైన్ అయింది. సో ఇది జరిగి మెమరీలో స్టోర్ అయ్యిద్ది. A అంటే మనకి 7 వచ్చింది. సో ఇక్కడ ఏమి ఇచ్చా? ఇది వచ్చేసి మనకి అసైన్మెంట్ షార్ట్ ఫామ్. సో ఇది డివిజను షార్ట్ ఫామ్ ఇలా రాయొచ్చు. సో మీరు గిన చూస్తే నేను ఇచ్చింది A/2. సో ఇది బిహైండ్ ద సీన్ ఎలా వర్క్ అయ్యిద్ది? A = A/2తో సమానం. సో ఇది వచ్చేసి మనకి ట్రూ డివిజన్ చేసి. సో మనకి A ఎంత? 7. సో ఇప్పుడు 7ని 2తో డివైడ్ చేస్తాం. సో 2 3s are 6, 1. సో ట్రూ డివిజన్ కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టి ఇక్కడ మనం 0 తెచ్చుకుంటాం. 2 5s are 10, రిమైండర్ 0 అయింది. సో రిమైండర్ 0 వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. సో మనకి అవుట్పుట్ వచ్చేసి 3.5 వచ్చింది. సో ఇక్కడ Aని ప్రింట్ చేసినప్పుడు 3.5 వచ్చింది. సో ఇక్కడ ఏం చేసాము? మనము అసైన్మెంట్ ఆపరేటరు డివిజన్ మీద షార్ట్ ఫామ్ వాడాము, దాంతోపాటు మనం ట్రూ డివిజన్ చేసాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ షార్ట్ ఫామ్ అనేది మీరు ఏ అర్థమెటిక్ ఆపరేటర్ మీదైనా వాడుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి B = 5, తర్వాత B greater 5 అండ్ B less 10. సో ఫస్ట్ ఇది ఎలా వర్క్ అయిద్దో చూద్దాం.
సో బి గ్రేటర్ దాన్ 5 అండ్ బి లెస్ దాన్ 10 అని ఇచ్చా. సో బి అనే వాల్యూ ఏమి ఇచ్చా? 5 ఇచ్చా. సో 5 గ్రేటర్ దాన్ 5 అండ్ 5 లెస్ దాన్ 10. సో 5 గ్రేటర్ దాన్ 5 రాంగ్. సో ఇది ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో ఒకటి ఫాల్స్ అయితే అందులో ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ట్రూ అయినప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి ఇది మళ్ళీ రన్ చేయకుండా డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో మనకి అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చా. ఆల్సో రైట్ ది షార్ట్ ఫామ్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. సో మీరు దీనికి ఈ ఎక్స్ప్రెషన్కి షార్ట్ ఫామ్ రాయాలి. సో ట్రై చేయండి, ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పలేదు. ట్రై చేయండి ఎలా రాయాలో. సో ఇది ఎక్స్ప్రెషన్, దీనికి షార్ట్ ఫామ్ రాయాలి. ఎలా రాస్తాము? సో మనం ట్రై చేస్తే బి గ్రేటర్ దాన్ 5 అన్నా 5 లెస్ దాన్ బి అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే సపోజ్ నేను బి 7 ఇస్తే 7 గ్రేటర్ దాన్ 5 అంటే మనకి ట్రూ వచ్చింది. లేదా దీనికి 5 లెస్ దాన్ 7 అంటే ట్రూయే వచ్చింది. సో గ్రేటర్ దాన్ వాడు ఎలా రాస్తాము, లెస్ దాన్ వాడు ఎలా రాస్తాము, ఈ రెండిటికి సేమ్ అవుట్పుట్ వచ్చింది. బట్ మీనింగ్ వేరైనా బట్ అవుట్పుట్ సేమ్ వస్తుంది. సో ఇది బి గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ వాడితే ఎలా రాయొచ్చు? మీరు దీనికంటే రివర్స్లో చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? బి అనేది 5 కంటే పెద్ద అని చెప్తున్నారు. దాని బదులు 5 అనేది బి కంటే చిన్నదని చెప్తున్నారు. రివర్స్లో చెప్తున్నారు. సో ఇలా కూడా మీరు రాయొచ్చు. సో ఇలా రాసిన తర్వాత అండ్ బి లెస్ దాన్ 10 ఉంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ బి కామన్గా ఉంది. సో దాన్ని ఒకసారి రాసుకుంటే సరిపోయింది. బి 10 అని రాస్తా. ఇక్కడ ఏం చేసా? 5 లెస్ దాన్. సో బి 2 టైమ్స్ రాయకుండా ఒకసారే రాస్తున్నా, 10 చేస్తున్నా. సో అది షార్ట్ ఫామ్. సో ఏం చేస్తున్నా, నీకు ఇక్కడ చూస్తే 5 లెస్ దాన్ బి అని చూస్తే కరెక్టే ఉంది. మళ్ళీ బి లెస్ దాన్ 10 అంటే కరెక్టే, రెండు ఉన్నాయి. సో బి ఒకసారి రాసినా రెండు కవర్ అయ్యేటట్టు ఇలా రాయొచ్చు. ఓకే. సో ఇలా మనం పైథాన్లో షార్ట్ ఫామ్స్ రాసుకోవచ్చు. సపోజ్ మీకు తెలియలేదనుకోండి, ఇదే కోడ్ని తీసుకెళ్ళి పైచామ్లో కాపీ పేస్ట్ చేసుకోండి. సో చేసుకున్నారు కదా, ఇక్కడ కర్సర్ పెట్టండి. సో సింప్లిఫై చేంజ్ ఎక్స్ప్రెషన్ అనేదే చెప్తుంది. క్లిక్ చేస్తే అదే చేసి. సో ఇలా చేస్తాము. దానికి మీకు ఎలా చేయాలో చెప్పాను. సో మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇది ఐడిఈ కదా, ఇలాంటి రీఫార్మాటింగ్ ఇలాంటివన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను రాయబోయేదానికి అవుట్పుట్ రెండు సేమ్ వస్తాయి. సో 5 లెస్ దాన్ బి లెస్ దాన్ 10. సో ఈ రెండిటికి కూడా మనకి అవుట్కమ్ అనేది ఫాల్సే వస్తుంది. రన్ చేసి కూడా చూసుకుందాం. సో ఇలా మనం షార్ట్ ఫామ్ రాస్తాం. రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఫస్ట్ 3.5 కరెక్టు. సో తర్వాత వితౌట్ షార్ట్ ఫామ్ ఫాల్సే వచ్చింది, విత్ షార్ట్ ఫామ్ కూడా ఫాల్సే వచ్చింది. సో మీరు అండ్ ఆపరేటరు వాడకుండా ఇలా అయినా షార్ట్ ఫామ్గా రాసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్, జనరల్గా కవర్ చేయరు. ఎందుకంటే మీకు రియల్ టైంలో ఇలా రాస్తే మీరు మంచిగా కోడింగ్ నేర్చుకున్నట్టు అర్థమైపోయింది వాళ్ళకి. సో ట్రై చేయండి. సో ఇది వచ్చేసి 4th అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి 5th అసైన్మెంట్. రైట్ ది అవుట్పుట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ ఏంటిది? 4 అండ్ 6. సో ఇక్కడ మనకి ఆపరేటర్ వచ్చేసి లాజికల్ అండ్. సో లాజికల్ అండ్ ఎలా వర్క్ అయిద్దో నెంబర్స్ మీద మీకు ఆల్రెడీ చెప్పా. సో 4 అనేది అంటే ఎనీ నెంబర్ అదర్ దాన్ 0 ఇస్ ట్రీటెడ్ యాజ్ ట్రూ. సో 4 అంటే ట్రూగా ట్రీట్ చేసిద్ది. ఇది కరెక్ట్ కాబట్టి అంటే ట్రూ కాబట్టి ఇది కూడా చెక్ చేసుకుంటుంది. సో 6 అన్న ట్రూవే. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది? బూలియన్ రాదు, ఇంటీజర్స్లోనే వచ్చింది. సో ఇంటీజర్లో ఏది అవుట్పుట్గా ఇవ్వాలి? ఏదైతే ఫైనల్ అవుట్పుట్ని డిసైడ్ చేసిద్దో అది అవుట్పుట్గా ఇచ్చింది. సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఏది డిసైడ్ చేస్తుంది? 6 డిసైడ్ చేస్తుంది. సో నాకు ఇది ట్రూ అయినా ఇది కాకపోతే నాకు ఫాల్స్ వస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్ 6 డిసైడ్ చేస్తుంది కాబట్టి నాకు అవుట్పుట్ 6 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 ఆర్ 5. సో ఇది ఆపరేటర్ వచ్చేసి 6, ఇది 2 ఆపరెంట్స్ మీద చేస్తున్నాను. సో 1 అంటే ట్రూ. సో మళ్ళీ ఆర్ అంటే ఏ ఒక్క ట్రూ అయినా నువ్వు రెండో చెక్ చేయాల్సిన పని లేదు. సో నాకు ఫైనల్ అవుట్పుట్ ఇదే డిసైడ్ చేస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇది చెక్ చేయాల్సిన పని లేదు. ఇది చెక్ చేయదు కూడా బేసికల్గా.
సో ఇదే రిటర్న్ చేసిద్ది. ఏదైతే మనకి ఫైనల్ అవుట్పుట్ డిసైడ్ చేస్తుందో ఆ ఇంటీజర్ నెంబర్ని రిటర్న్ చేసిద్ది. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి నాటు, దీన్ని 7 మీద చేస్తున్నాం. సో మీకు చెప్పా కదా ఇంతకుముందు, నాట్ అనేది యూనరీ ఆపరేషను, అంటే ఒక ఆపరెండ్ మీద చేసిద్ది. సో ఇక్కడ మీరు ఇంటీజర్ ఇచ్చినా బూలియన్ ఇచ్చినా ఫైనల్గా అవుట్పుట్ అనేది ట్రూ ఓ ఫాల్సో ఉంటుంది. సో 7 అనేది ట్రూతో సమానం. నాట్ ఆఫ్ ట్రూ అన్నాం అనుకోండి, ఫాల్స్ వచ్చింది. సో మీకు అదర్ దాన్ 0 ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. సో ఇది ట్రూ కాబట్టి నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్. జస్ట్ మనం రివర్స్ చేస్తున్నాం. ట్రూ ఉంటే నాట్ అంటే ఫాల్స్ అయింది, నాట్ ఫాల్స్ అంటే ట్రూ అయింది. సో ఇలా మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు రన్ చేసి చూసుకుందాం. సో ఫస్ట్ ఇది అవుట్పుట్ 6, తర్వాత 1, తర్వాత ఫాల్స్. ఇది కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. సో ఇది అసైన్మెంట్ 5. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ కాన్సెప్ట్ అర్థమైందో లేదో అది ఇంపార్టెంట్. అవుట్పుట్ రన్ చేస్తే వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదుగా, నేను ప్రోగ్రామ్ ఇచ్చే F5 కొడితే అవుట్పుట్ వచ్చింది, అది కాదు పాయింట్. మీరు కాన్సెప్ట్ మీకు ఆపరేటర్స్ అర్థమైందో లేదనేది ఈ అసైన్మెంట్ చేస్తే అర్థమైపోయింది. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోస్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూశారు కదా ఆపరేటర్స్ మీద అసైన్మెంట్స్. ఇంకొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీకు గిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే పైథాన్ క్లాసెస్ మీకు బాగా అర్థమవుతున్నాయి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.